రేవంత్ సర్కార్ తీరుపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల వేతనపై అధికార యంత్రాంగానికి సోయి లేదని నిప్పులు చెరిగారు. రైతుల కష్టం దళారుల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి ఓటేసిన రైతులనే కాంగ్రెస్ ప్రభుత్వం కాటేసిందన్నారు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వరకు 27 కిలోమీటర్ల పొడవున రోడ్డుపై కుప్పలు తెప్పలుగా పోసి ఉన్న ధాన్యం రాసులను ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న రైతులను ఓదార్చారు. సర్కార్పై ఒత్తిడి తెచ్చి చివరి గుంజ కూడా కొనే వరకు పోరాడదామని రైతులకు భరోసా ఇచ్చారు. 2 నెలలు కొనుగోలు చేసినా కానీ దంగనన్ని వడ్లు కొనుగోలు సెంటర్లు లేవు, కొనేటోడు దిక్కు లేడు, పాత బోనస్కే పైసలు లేవు. ఈ రైతుల వడ్లకు ఇచ్చేది బోనస్ అంతా బోగసు. 24 గంటల కరెంటు లేదు కాబట్టి మళ్ళా సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి, గెలవాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్ అంటూ ఉన్నారు ఆర్మూర్ రైతాంగం అంతా. రేవంత్ రెడ్డి గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అంటున్నారు. ఇవాళ ఈ వడ్లను చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. మేము 10 ఏళ్ళు పరిపాలన ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రైతులు ఇబ్బంది పడలేదు. మరి ఈ ముఖ్యమంత్రి ఎందుకైనట్టు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ఆర్మూర్ రైతాంగం తరపున, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లా రైతాంగం తరపున మేము చెప్తా ఉన్నాం. అయ్యా కలెక్టర్ గారు, డిఎస్ఓ గారు, మీరు వెంటనే సంచులు పంపండి, సుతుళ్ళు పంపండి, లారీలు పంపి రైతులై వెంటనే కొనుగోలు చేయండి. ఒకవేళ కనుక ఈ ధాన్యం తడిస్తే దీనికి 3 అంతల నష్టపరిహారం ఈ ప్రభుత్వం కట్టియాలా, ఈ జిల్లా కలెక్టర్ కట్టియాలా, ఈ డిఎస్ఓ కట్టియాలా. ఒకవేళ ఇవి వెంటనే వితిన్ ద పీరియడ్లో సమయంలో లేకపోతే జిల్లా డిఎస్ఓ ఆఫీసుని, జిల్లా కలెక్టర్ ఆఫీసుని కూడా దిగ్బంధం చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. 10,000 మంది రైతులతో నిజామాబాద్ జిల్లాకు వచ్చి జిల్లా కలెక్టర్ ఆఫీసును, అదేవిధంగా జిల్లా డిఎస్ఓ ఆఫీసును ఎక్కడికక్కడ రైతుల చేత దిగ్బంధం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా.